సరే, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన యాత్రకు వెళ్దాం. దక్షిణ కైలాసం అని పిలువబడే ఒక పవిత్ర పర్వతం దగ్గరికి. అదే ముక్తిని ప్రసాదించే శ్రీశైలం. ఇక్కడ అసలు విశేషమేంటంటే, ఈ కథ ఒక గుడితో మొదలవ్వదు, ఒక కొండతో మొదలవుతుంది. దాని పేరే శ్రీగిరి. అక్కడ అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని, ఆశీర్వాదాలు దానంతట అవే వస్తాయని ఒక ప్రగాఢ నమ్మకం. మరి ఇంతకీ ఈ ఒక్కచోటికే భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో అంత ప్రత్యేకత ఎందుకొచ్చింది? దాని వెనుక ఉన్న కారణం రెండు గొప్ప దైవిక శక్తులు ఒకే చోట కలవడం. శ్రీశైలం ప్రత్యేకత ఏంటంటే, దానికున్న ఈ ద్వంద్వ స్వభావం. అది ఒకేసారి జ్యోతిర్లింగం, అంటే శివుడి కాంతి స్వరూపమున్న పవిత్ర స్థలం. అదే సమయంలో అదొక శక్తిపీఠం కూడా, అంటే సతీదేవి శరీరభాగాలు పడిన చోటు. అందుకే ఇది తండ్రిలాంటి శివుడికి, తల్లిలాంటి శక్తికి ఇద్దరికీ నిలయమన్మాట. అయితే ఇంతటి గొప్ప దేవతలు ఇంత మారుమూల ఉన్న ఈ కొండమీదకు ఎందుకొచ్చారు? ఆ కథ చాలా కథల్లాగే ఒక చిన్న కుటుంబ గొడవతో మొదలవుతుంది. కథ చాలా సింపుల్గా మొదలవుతుంది. శివపార్వతులు తమ కొడుకుల్లో ఎవరికి ముందు పెళ్లి చేయాలో తేల్చడానికి ఓ పోటీ పెట్టారు. ఎవరైతే ముందుగా భూమండలాన్ని చుట్టి వస్తారో వాళ్లకే పెళ్లి అన్నారు. ఇక మన యోధుడైన కార్తికేయుడు వెంటనే తన నెమలి వాహనం మీద బయల్దేరాడు. కాని గణేశుడు మాత్రం చాలా తెలివిగా తన తల్లిదండ్రులు చుట్టూనే ప్రదక్షిణ చేసి మీరే నా ప్రపంచం అని చెప్పి గెలిచేశాడు. ఈ ఓటమితో కార్తికేయుడికి చాలా కోపం, బాధ కలిగాయి. ఆయన నేరుగా క్రౌంచ పర్వతం మీదకు వెళ్లిపోయారు. ఇక కొడుకు మీదున్న ప్రేమతో శివపార్వతులు కూడా ఆయన వెనకే వెళ్లి ఆయనకు దగ్గరగా ఉండాలని ఆ కొండపైనే మల్లికార్జునుడిగా, భ్రమరాంబగా వెలిశారు. అలా శ్రీశైలంలో శివుడొక తండ్రి రూపంలో కొలువబడుతున్నాడు. దానివల్ల అక్కడ పూజించే విధానంలో ఒక ప్రత్యేకమైన ఆత్మీయత కనిపిస్తుంది. సాధారణంగా దేవుడి దగ్గరికి వెళ్లేటప్పుడు శుభ్రంగా వెళ్తాం కదా, కాని మురికిగా వెళ్లడమే దేవుడిపై ప్రేమకు చిహ్నమైతే ఎలా ఉంటుంది? శ్రీశైలంలోని ఒక ఆచారం ఈ ప్రశ్నకు సమాధానం చెప్తుంది. ఇక్కడి కీలకమైన విషయమేంటంటే, ఇది అగౌరవం కాదు, ఇది ఆత్మీయత. ఎంతో దూరం నుంచి వచ్చిన బిడ్డ తల్లిదండ్రులను చూడాలన్న ఆతృతతో ఎలా అయితే ఉన్నప్పడంగా పరిగెత్తుకుంటూ వెళుతాడో, ఇది కూడా అలాంటిదనమాట. ఆ ప్రేమను, ఆ ఆతృతను తెలియజేస్తుంది. ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. మల్లికార్జున స్వామి స్వాగతం ఎలా ఉంటుందో ఇవి చక్కగా వివరిస్తుంది. ఎలాంటి షరతులు లేనిది, వచ్చిన వెంటనే దక్కేది. ఈ ఆత్మీయత కేవలం ధూళి దర్శనంలోనే కాదు, మిగతా విషయాల్లోనూ కనిపిస్తుంది. ఉదాహరణకు, చాలా పెద్ద గుడుల్లో లేని విధంగా ఇక్కడ భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని తాకవచ్చు. అంతేకాదు, తమ మొర వినపడాలని భక్తులు ప్రేమగా ఆయన్ని చెవిటి మల్లన్న అని కూడా పిలుచుకుంటారు. ఇవన్నీ దేవుడికి, భక్తుడికి మధ్య ఉండే ఆ వ్యక్తిగత బంధాన్ని చూపిస్తాయి. సరే, ఇప్పటిదాకా తండ్రి గురించి మాట్లాడుకున్నాం. కాని శ్రీశైలం జగన్మాతకు కూడా నిలయం. ఆమె కథ ఒక చిన్న కీటకం చుట్టూ తిరుగుతుంది. పురాణం ప్రకారం అరుణాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి అమ్మవారు వేలకొద్దీ తేనెటీగల రూపం ధరించారట. అందుకే ఆమెకు భ్రమరాంబ, అంటే తేనెటీగల తల్లి అని పేరు వచ్చింది. ఆ రాక్షసుణ్ణి సంహరించాక ఆమె అక్కడే ఆ పర్వతం మీద స్థిరపడిపోయారు. ఇది కేవలం కథ మాత్రమే కాదు. ఇప్పటికీ అమ్మవారి ఆలయం వెనుక ఒక మూలనుంచి తేనెటీగల సవ్వడిలాంటి ఒక శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. ఈ శబ్దాన్ని భ్రమరీనాదం అంటారు. దీన్ని రికార్డ్ చేసి కూడా వినిపించారు. అంటే ఆ పురాణానికి ఇదొక సజీవ సాక్ష్యం లాంటిది. శతాబ్దాలుగా ఈ పవిత్ర పర్వతాన్ని ఎందరో గొప్ప రాజులు, రాజవంశాలు కాపాడుతూ వచ్చారు. దాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దారు. శాతవాహనుల కాలం నుంచి ఛత్రపతి శివాజీ వరకు ఎన్నో రాజవంశాలు ఈ క్షేత్రానికి తమ వంతు సేవ చేశాయి. కాకతీయులు, రెడ్డిరాజులు, ఆఖరికి గొప్ప విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కూడా. వీళ్లంతా గోపురాలు, మండపాలు కట్టించి ఈ పవిత్ర కొండని మనం ఈరోజు చూస్తున్న ఒక అద్భుతమైన కట్టడంగా మార్చారు. మన ఈ యాత్ర చివరి ఘట్టానికి చేరుకుంది. అత్యంత ఎత్తైన ప్రదేశం శిఖరేశ్వరం. ఈ ప్రదేశానికి ఒక గొప్ప వాగ్దానముంది. ఇక్కడ ఒక బలమైన నమ్మకముంది. శ్రీశైల ఆలయ శిఖరాన్ని ఒక్కసారి చూస్తే చాలు, మోక్షం లభిస్తుందని. అంటే పునర్జన్మ చక్రం నుంచి విముక్తి దొరుకుతుందని అన్నమాట. ఈ నమ్మకాన్ని పరీక్షించే ఒక కథ ఉంది.
ఒకసారి ఒక సాధువు భూమిలోకి కుంగిపోతుంటే ఆయన భార్య సహాయం కోసం అరుస్తుంది. కాని ఒక షరతు పెడుతుంది, ఏ పాపం చేయని వాళ్లు మాత్రమే సహాయం చేయాలని. దాంతో అక్కడున్న భక్తులంతా వెనక్కి తగ్గిపోతారు. కాని ఒక వేశ్య మాత్రం ధైర్యంగా ముందుకు వస్తుంది. ఆమె ముందుకు రాగానే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం అద్భుతం. శ్రీశైల శిఖరాన్ని చూసిన నాకు పాపమూ లేదు, పుణ్యమూ లేదు. నా ఖాతా 0. అందుకే నేను అర్హురాలను. ఈ మాటలు వింటే అర్థమవుతుంది, శిఖరం మీద ఉన్న నమ్మకం పాపాన్ని మాత్రమే కాదు, పుణ్యాన్ని కూడా తుడిచేస్తోంది. మొత్తం ఆధ్యాత్మిక ఖాతానే 0 చేసి కేవలం నమ్మకంతోనే మనల్ని పవిత్రుల్ని చేస్తుంది. అంటే శ్రీశైలం మనకు నేర్పేది ఇదే. నిజమైన భక్తికి కావలసింది పవిత్రత కాదు, దేవుడి సన్నిధిలో ఉండటం. ఉన్నవాళ్లు ఉన్నట్టుగా దేవుడి దగ్గరికి వెళ్లడమంటే అర్థం ఇదేనేమో. దైవత్వం కోరుకునేది పరిపూర్ణతను కాదు, తెరిచిన మనస్సుతో, నిజాయితీతో తన దగ్గరికి వచ్చే ఒక హృదయాన్ని.